నిమ్మకాయలు కట్ చేస్తున్నాను. అవి 30 నిమ్మకాయలు, నేను 30 నిమ్మకాయలు పెట్టాను ఈరోజు మామిడికి. అది నిమ్మకాయ పచ్చడి 30 నిమ్మకాయలు పెడితే, ఎందుకంటే బాగానే ఒక కేజీ పైననే వస్తుంది. ఆ నిమ్మకాయలన్నీ కట్ చేసుకొని అవన్నీ తీసేసి విత్తనాలు తీసేసుకోవాలి కదా, లేదంటే పచ్చడి చేదు వస్తుంది. అందుకోసం అన్నీ తీసేసాను, కట్ చేశాను. నిమ్మకాయ గుజ్జు పిండాలి. విత్తనాలు ఉంటే కష్టం, చేదు వస్తుంది పచ్చడి. సంబర్లో మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి, పుల్ల పుల్లగా మంచిగా అన్నంలో తింటుంటే ఎంత టేస్ట్గా అనిపిస్తుంది అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది పచ్చడి మాత్రం. అందుకోసమే సంబర్లో తినడానికి వస్తుందని పెట్టాను నేను. నిమ్మకాయ పచ్చడి మాత్రం ఎప్పుడు ఉంటుంది. పోయిన సంవత్సరం పెట్టలే నేను, ఈ సంవత్సరం పెట్టుకున్నాను. అన్నీ ఇంకా దబ్బలు కట్ చేసేసి వేయడమే. దానిలో జ్యూస్ అయితే ఇప్పుడు రెడీ. దానిలో సగం కాయలు జ్యూస్ పిండాను, సగం కాయలేమో కట్ చేసి ముక్కలు వేసేసాను. అయిపోయింది. సగం కాయలు ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఆ పిండి నీటి ఉంటాయి కదా, ఆ పిండి నీటి ముక్కలు చేసేయాలా. ముక్కలు చేసేసిన తర్వాత ఇంకా ఇవి కూడా సైడ్కి పెట్టుకున్నాం కదా, అవి కూడా ముక్కలు చేయాలా, కట్ చేసి వేసేయాలా. నేనైతే 2 ముక్కలే చేశాను. చిన్నగా అయితే 2 ముక్కలు ఉంటే పెద్దగా ఉంటాయి, చిన్నగా అయితే బాగోదు కదా, అందుకే ఆ సైజు మీడియం సైజు, అది మీడియం సైజు కట్ చేశాను. ఇంకా అన్నీ వచ్చాయి. అవన్నీ కట్ చేశాను అనుకో, మళ్ళీ దానికి నిండిపోతుంది, కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ వచ్చిందనుకో పచ్చడి మాత్రం ఇంకా ఒక సీసా అయిందనుకో, నాకైతే పెడితే ఒక గాజు బౌల్ అయింది. నాకైతే నిమ్మకాయ పచ్చడి చాలా ఇష్టము, అందుకోసమే పెట్టాను. ఎండాకాలం సి విటమిన్ కూడా వస్తుంది నిమ్మకాయ పచ్చడి తింటే. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను ఎలా చేస్తున్నానో చూడండి. తెలియని వాళ్ళకి పచ్చడి ఎలా పెట్టుకోవాలో, తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి ముక్కలు అయితే, ఇంకా ఒక 4 ఉన్నాయి. ఆ 4 గింజలు తీసేసి దానిలో వేసేసి ఉప్పు కారం కలపాలి. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా కలిపేస్తున్నాను. ఇంకా నిమ్మకాయ పచ్చడి అంటాం కానీ నిమ్మకాయలు ఇంకా చాలా రేట్ వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు, అందుకే తక్కువ రేటు ఉన్నప్పుడే పెట్టేశాను నేను. 30 కాయలు తీసుకున్నాను. 30 కాయలు తీసుకుంటే ఈ గిన్నెకైనా చూడండి, దాన్ని బట్టి కొలత, ఎన్ని కటోరాలు అయితే అన్ని కటోరాలకు కొలత పెట్టి వేసేసుకుంటున్నాను. 4 కటోరాలు అయినాయి కదా. సాల్ట్ కూడా తగినంత ఆ కటోరాకి అంతా వేసేసుకోవాలి. కొంచెం తీసేసాను, 3వ రోజు మళ్ళీ కలపాలి కదా అది. ఇంకా తర్వాత కారం, సాల్ట్, పసుపు వేసేసాను, సాల్ట్ వేసాను. అదే 3వ రోజు మళ్ళీ కారం కలిపేసుకుంటాను నేను. 3వ రోజు ఇప్పుడు మళ్ళీ కారం కలిపేసుకుంటాను. తీసాను 3వ రోజు. ఇంకా మళ్ళీ కొంచెం మెంతిపిండి వేసాను, దానిలో ఆవాలు, కొంచెం మెంతిపిండి వేసి కారం వేసేస్తున్నా. కారం వేసేసాను. అంటే కారం నేను ఎక్కువ వేసేసుకోలేదు, ఎందుకంటే కారం ఎక్కువ వేసేసాను అనుకో మళ్ళీ కొంచెం చప్పచప్పగా ఉంటేనే బాగుంటుందని నేను కారం ఎక్కువ వేయలేదు. నిమ్మకాయ పచ్చడి మాత్రం రెడీ. సూపర్గా ఉంది, చూస్తుంటేనే నిమ్మకాయ పచ్చడి చాలా చాలా బాగా అనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది. కొంచెం సాల్ట్ పడుతుంది, మళ్ళీ వేసేస్తున్నాను, వేసి కలుపుతున్నాను. నిమ్మకాయ పచ్చడి అయితే కలిపేసి ఒకసారి టేస్ట్, ముక్క చూడు ఎంత 3 రోజులకే మగ్గిపోయింది ముక్క. ఇప్పుడు సీసాకు నింపుతున్నాను. ఇంకా ఇప్పుడు సీసాకు నింపేసిన తర్వాత ఎలా ఉంది పచ్చడి
ఒక గాజు సీసా అయింది, కొంచెం మిగిలింది. అది నేను రోజు తినడానికి తీసి పెట్టుకున్నాను. ఇది రోజు ఒక దెబ్బ తినండి, సి విటమిన్ వస్తుంది. నిజం చెప్తున్నాను నేను. రోజు నిమ్మకాయ పచ్చడి మాత్రం రోజు ఒక దెబ్బ తినండి. చూడండి ఎంత బాగుందో నిమ్మకాయ పచ్చడి. చాలా చాలా బాగుంది నిమ్మకాయ పచ్చడి మాత్రం. సూపర్. ఎలా ఉంది నిమ్మకాయ పచ్చడి? లైక్, షేర్. మా వీడియో మీకు నచ్చట్లయితే